ఐపోలవరం మండలం పరిధిలోని బాణాపురంలో ఒక మైనర్ బాలికపై మృగంలో ప్రవర్తించిన రాయపరెడ్డి బాబీని ఉపేక్షించేది లేదని కూటమి ప్రభుత్వం కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజ్ అన్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అభం శుభం తెలియని అమాయక బాలికపై నిందితుడు చేసిన పైశాచిక చర్యని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి నిందితుడికి కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. అంతేకాకుండా బాలిక కుటుంబాన్ని పరామర్శించి అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నామన్నారు. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకునేలా సహాయక చర్యలు అందించి తన వంతు కృషి చేస్తారని వెల్లడించారు. మరి ఐపోలవరం గ్రామంలో ఉన్న పెదమడి గ్రామంలో బాణాపురం గ్రామంలో జరిగిన సంఘటన చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం, చాలా దుర్మార్గం. ఎందుకంటే చదువుకునే అమ్మాయి, 6th క్లాస్ చదువుకునే అమ్మాయి మీద రాయపరెడ్డి బాబీ అనే వ్యక్తి ఒక మృగంలా బిహేవ్ చేయటం, స్వయంగా వాళ్ళ తల్లి డైరెక్ట్గా ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయటం, తక్షణమే ఈరోజు ఉదయం అతను టేకప్ చేయటం జరిగింది. మరి ఇటువంటి దుర్మార్గాలు మన ముమ్మిడివరం నియోజకవర్గంలో ఇంతకుముందు ఎప్పుడు కూడా జరగలేదు. ఇలాంటి మృగాలకి ఈ కూటమి ప్రభుత్వం సరైన శిక్ష విధించడానికి ఆల్రెడీ ఎస్పీ గారితో నేను మాట్లాడి పూర్తి దర్యాప్తు జరిపి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి, పిల్లలకి న్యాయం చేయాలని చెప్పి మరి ఎస్పీ గారికి, అదేవిధంగా మన సిఏ గారికి, ఎస్ఐ గారికి నేను నాకు తెలిసిన వెంటనే ఫోన్ చేసి చెప్పడం జరిగింది. మరి ఇటువంటి దారుణం ఎప్పుడు కూడా మనం వినలేదు. చిన్నపిల్ల 10 సంవత్సరాలు ఉన్న పిల్ల మీద మరి చాక్లెట్ ఇచ్చి పిల్లల్ని ఇంటికి పిలిపించుకుని ఈ రకరకాలుగా చేయటం, వాళ్ళ కుటుంబాన్ని కూడా పరామర్శించాం. వాళ్ళు కూడా చాలా విషయాలు ఇంకా చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ప్రభుత్వం ప్రతినిత్యం ఇటువంటి వారికి ఏ విధమైన శిక్ష పడాలో ఆ విధమైన శిక్ష ఏం చేయ బాధ్యత మేము తీసుకుంటాం. అదేవిధంగా కుటుంబానికి కూడా భర్త పోయి చాలా ఇబ్బందుల్లో ఉన్న కుటుంబం మరి రోజు మరి తాళ్ళు హెడ్లెస్కి వెళ్ళి ఏదైతే రొయ్యలు తలకాయలు తీసుకుని బతుకుతున్నాం అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. ఆ అమ్మాయికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళి ఆ కుటుంబానికి కూడా ఇల్లు కానీ సైట్ కానీ లేదని కూడా చెప్పారు. వాళ్ళు చెప్పిన విషయాలు ఇంకా చాలా విషయాలు చెప్పారు. తప్పనిసరిగా అన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇచ్చి పూర్తి లోతుగా దర్యాప్తు చేసి దానికి తగిన శిక్ష వేయించే బాధ్యత ఈ కుటుంబ ప్రభుత్వం తీసుకుంటుంది. మళ్ళీ ఎప్పుడు కూడా మన నియోజకవర్గంలో ఇటువంటి దురదృష్టకరమైన సంఘటనలు జరగకుండా మరి దీన్ని తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. మరి ఎప్పుడు మనం ఇటువంటి విషయాలు ఎప్పుడు మన ఐపోలవరం మండలంలో ఎప్పుడు లేవు. మరి ఇటువంటి సంస్కృతి మళ్ళీ ఎప్పుడు లేకుండా కఠినమైన చర్య తీసుకునేలా నేను అన్ని రకాలుగా బాధ్యత తీసుకుని ఆ కుటుంబానికి న్యాయం చేస్తాం. అదేవిధంగా మన నాయకులు అందరూ కూడా వచ్చారు. అందరూ కూడా ఉదయం నుంచి కూడా అనేక మంది వచ్చి వాటిని పరామర్శించడం జరిగింది. తప్పనిసరిగా మనం మానవ జన్మ ఎత్తాం కాబట్టి 100% ఇటువంటి దాన్ని ఖండించి వాళ్ళకి సరైన శిక్ష విధించేలాగా డిపార్ట్మెంట్కి అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చి ప్రభుత్వం దృష్టికి, మరి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆల్రెడీ ఈ వాట్సాప్లో మొత్తం ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇటువంటి మృగాలని సరైన శిక్షతో ఖండితేనే ప్రజలకి అవేర్నెస్ వస్తుంది. కాబట్టి సరైన శిక్ష వేయాలని చెప్పి డిపార్ట్మెంట్ అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చి తప్పకుండా దీన్ని పూర్తి దర్యాప్తు చేసి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేస్తాం.